మూడవ పిలుపు ఏంటంటే అది లోపల నుండి వచ్చేది. మూడవ పిలుపు అది లోపల నుండి వస్తుంది. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16-17 వచనాలు చూస్తే అక్కడ పౌలు విధంగా రాస్తున్నాడు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, సువార్తను ప్రకటింపబోయిన ఎడల నాకు శ్రమ అని. ఇది లోపల నుండి వస్తున్నటువంటి పిలుపు. ఎన్నో సందర్భాల్లో నీ కళ్ళగా కనిపించే వారిని చూసినప్పుడు నీ లోపల నుంచి స్వరం వినిపించడం లేదా? వారి సువార్తను వారు ప్రకటించాలని, వారి ప్రార్థన చేస్తే బాగుండే, వారి రోగవస్తులుగా ఉన్నప్పుడు వారికి ప్రార్థన చేస్తే బాగుండే, వారి దీనస్థితిలో ఉన్నప్పుడు వారికి యేసుప్రభుని గురించి 4 మాటలు చెప్తే బాగుండే, వారి మందిరానికి వస్తే బాగుండు కదా, వారు యేసుప్రభు నమ్ముకుంటే బాగుండు కదా అని నీ హృదయంలో ఎన్నిసార్లు అనిపించట్లేదు? ఇది లోపల నుంచి వస్తున్నటువంటి పిలుపు. ఎవరికైనా దెయ్యం పట్టినప్పుడు, ఎవరైనా రోగిగా ఉన్నప్పుడు, ఎవరికైనా యాక్సిడెంట్ అయినప్పుడు, ఎవరైనా అప్పుల సమస్యలు ఉన్నప్పుడు, ఎవరైనా బాధల్లో కృంగిపోతున్నప్పుడు వారికి యేసు ప్రభువుని గురించి తెలియపరచాలి అనుకుంటాం కదా. లోపల నుండి వస్తున్నటువంటి పిలుపు అది. కానీ తెలియపరచకుండా ఎంతకాలం నువ్వు అలా ఉంటావు? ఆ పిలుపుని ఎంతకాలం నువ్వు త్రొక్కేస్తావు? ఒకసారి ఆలోచించే. అయ్యో, వీళ్ళ కోసం ప్రార్థన చేస్తే బాగుండు, వీళ్ళకి యేసు ప్రభు గురించి చెప్తే బాగుండు, వీళ్ళని మందిరానికి నడిపిస్తే బాగుండు అని ఎన్నిసార్లు నీకు అనిపించింది? లోపల నుంచి ఆ పిలుపు నీకు వినిపిస్తున్నా నువ్వు పట్టించుకోవట్లేదని. అయ్యో, సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. మన సువార్తను ప్రకటించడానికి పిలువబడ్డాం. సువార్తను ప్రకటించడానికి దేవుడు మనకి చక్కని అవకాశం ఇచ్చాడు. సువార్తను ప్రకటించమని చెప్తున్నాడు ఆయన. సువార్తను ప్రకటించడం ద్వారా ఆ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నటువంటి గొప్ప సమూహంలోనికి అనేక మందిని తీసుకుని వెళ్ళగలుగుతాం. అనేక మంది అక్కడ దేవుడిని ఆరాధించగలుగుతారు. అనేక మంది దేవునికి పిల్లలుగా జీవించగలుగుతారు. దేవునితో సదాకాలం వారి యొక్క సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటారు అక్కడ. ప్రియమైనటువంటి దేవుని సంగమా, సహోదరి సోదరులు, ఆ లోపల నుండి వచ్చే పిలుపును నెగ్లెక్ట్ చేయకుండా దేవుని సువార్తను ప్రకటించమని ప్రభువు పక్షాన మనవి చేస్తున్నాను.